ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి తాడేపల్లిలో ఉన్న మాజీ సీఎం జగన్ ఇంటి వద్ద ఒకసారిగా మంటలు చెలరేగాయి. భారీ స్థాయిలో పొగలు రావడంతో అక్కడే ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సెక్యూరిటీ వెంటనే అలర్ట్ అయి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అలాగే ఫైర్ సిబ్బందిని కూడా రంగంలోకి దింపింది సెక్యూరిటీ సిబ్బంది. ఈ తరుణంలోనే ఆ మంటలను చకచక ఆర్పేశారు. దీంతో మంటలు కూడా ఆగిపోయి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ సంఘటన బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు తాడేపల్లిలో ఉన్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి బయట రోడ్డు పక్కన ఉన్న గార్డెన్ ప్రాంతంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ తాగి పడేశారు. అయితే ఆ సిగరెట్ వేయడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయని సమాచారం అందుతోంది. గడ్డి బాగా ఎండిపోవడం కారణంగా ఒక్కసారిగా నిప్పంటుకుంది. అనంతరం మంటలు చెలరేగి జగన్మోహన్ రెడ్డి ఇంటి దాకా వచ్చినట్లు సమాచారం. అయితే జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఉండే సెక్యూరిటీ సిబ్బంది అలాగే ఫైర్ సిబ్బంది అప్రమత్తం కావడంతో వెంటనే మంటలు ఆర్పేశారు. ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన ఇంటి వద్ద జరిగిన అగ్ని ప్రమాదంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు జగన్ ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం అందుతోంది. నిన్నటి రోజున వైసీపీ నేతలతో తన ప్యాలెస్ లోనే సమావేశమయ్యారట. ఇవాళ ఉదయం 11 గంటలకు జగన్మోహన్ రెడ్డి తన ఇంటి నుంచే ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, టీడీపీ కూటమి వేస్తున్న కేసులపైన జగన్మోహన్ రెడ్డి మాట్లాడబోతున్నారు.